భయపడుతున్నారు అనేసి అంటారు మరి కూటమి ఏంది భయపడేది అంటే ఆయన వస్తే ఇప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటాడు. జనాల్లో తిరుగుతూ ఏమైందంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు అరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మన కోసం పోరాడింది, మన కోసం వచ్చింది, మన దగ్గరికి వచ్చింది. సో అది అధికారంలో లేకున్నా సరే ప్రజల తరఫున ఉంది, పోరాడేది ఎక్కడ పోరాడి ఇవ్వట్లేదు అనేసి అంటారు. ఏం భయపడేది బోడి వీళ్ళు రావాలి కదా అసెంబ్లీకి పోరాడడానికి. ఈ రోడ్ల మీద పోరాడి రోడ్ల మీద పడుకుంటే ఏమొస్తుంది? అసెంబ్లీ అనేది ఏ తీర్మానాలు అనేది చేసే ఒక సభ. అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద దొరుకుతా, రోడ్ల మీద తిరుగుతా, అరాచకాలు చేస్తా అంటే ఎవడో పర్మిషన్ ఇవ్వడు. నువ్వు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాటం చేయి. 6 గ్యారంటీలు ఇచ్చారు, ఆ గ్యారంటీల్లో ఇప్పటికి 3 గ్యారంటీలే అమలు అయినాయి, ఇంకా 3 గ్యారంటీలు అమలు చేయాలి, బాధ్యత మీదని చెప్పి నిలదీసి అడిగే బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. మరి అలాంటప్పుడు ఇక్కడ రాకుండా లాడెవడో సచ్చేడు పుచ్చాడు అని చెప్పి వచ్చి గందరగోళం సృష్టిస్తారా? ఆయన రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పేసి అన్నారు కదా. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము ప్రజల తరపున చదువు లేనటువంటి మూర్ఖుడు కూడా అర్థమవుతుంది. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు. అందుకే కదా జనాల మధ్య తిరుగుతున్నారు. ఎందుకు? అసెంబ్లీకి రావా మాట్లాడు, నిన్ను ఎవడన్నా అడ్డుకుంటే తర్వాత ఉంటుంది. ఎవడో అన్నాడంట పెళ్లి కొడుకు నాకు తలపాకు కట్టండి నా సంగతి చూస్తానని, అలా ఏడుతుంది ఇది. అరే నువ్వు వచ్చి పోరాటం చేయని చెప్పి అందరూ అంటుంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు. నీకు అన్యాయం జరిగినా, నీ దగ్గర మైకి లాగేసుకున్నా, నిన్ను అణగదొక్కాలని ప్రయత్నం చేసినా ప్రజలు చూస్తూ ఉంటారు. టీవీలో కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. అప్పుడు నువ్వు చేసింది నిజమైన పోరాటం అయితే, నీకు అన్యాయం జరిగితే ప్రజలే నీ పక్షాన్ని నిలబడతారు కదా. నీకెందుకు హోదా? నువ్వు మాట్లాడి ఏ హోదా ఉందని పవన్ కళ్యాణ్ అంత పెద్ద పోరాటం చేశాడు? ఒక ఎమ్మెల్యే కూడా లేడు. జగన్ నిన్ను తొక్కేస్తాను నేలకు పెట్టాడు, తొక్కేశాడు. ఆయనకి ఏముందో ఏ హోదా ఉందని నువ్వురా, నీకు ఏ హోదాతో పని ఉంది? నువ్వు వచ్చి పోరాటం చేయవా? ఇంకా 3 గ్యారంటీలు ఇవ్వలేదు వాళ్ళు. దాని గురించి పోరాటం చేయడం మానేసి రోడ్ల మీదకి వచ్చి ఎవడో చచ్చాడు. వచ్చినప్పుడు ఒకవేళ వచ్చాడబ్బా చిరునవ్వుతో నువ్వు ఏదన్నా సాయం చేస్తున్నావా? చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతున్నావు. అట్లా కాదు, నువ్వు సాయం చేయవు. 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సాయం చేయాలి. ఇచ్చాడా అంటే ఇంకా ఇచ్చినట్టే కనపడలేదు నాకు. అందుకోసం డబ్బులు వెళ్ళి ఏమో అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టే ఇది 2 లక్షలు కూడా ఇచ్చాడేమో అనుకుంటున్నాం. కానీ అది ఎంతవరకైనా ఇప్పుడు అతను చేయాల్సిన పోరాటం అసెంబ్లీ పోరాటం చేయమనండి. ఈ తింగర పోరాటం చేస్తే ఎవడో 10 రూపాయలు ఎవడు లెక్క చేయడు. రాదు 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 ఎందుకంటే వాళ్ళు చేసే పోరాటం సక్రమంగా ఉండాలి. ఎందుకు బిస్కెట్ అది అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని పాలన చేస్తే ఎంతవరకు ప్రజలు సహిస్తారు? న్యాయం ఉండాలి. ఇప్పుడు తెలుసుకుని అందుకే జనాల మధ్య తిరుగుతుంది. ఎందుకు తెలుసుకుంటే సుఖం ఉంది, అంతా అయిపోయింది అర్థం. ముందే ఉండాలి. మళ్ళీ ముందు ఉంది కదా, ఇంకా ఏముంది? ఏం లేదు, అసలు అయిపోయింది. 4 సంవత్సరాలు ఉంది కదా అసలు. అప్పుడు దాకా పోరాటం కూడా చేయలేరు అసలు వీళ్ళు. ఇప్పుడు నువ్వు భయపడే కదా మీరు పర్మిషన్లు ఇవ్వట్లేదు. భయపడా ఎందుకు? వీళ్ళు తాగి గందరగోళం చేస్తున్నారని కదా. ఇప్పుడు కొట్లాట్లు రౌడీజాలు ఎందుకు బాబు? ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితమైన పోరాటం నువ్వు ఎక్కడ చేయాలి? అసెంబ్లీలో చేయాలి. రోడ్ల మీద చేస్తే పోరాటం అంటారు, ఫైటింగ్ అంటారు దాన్ని. అది కరెక్ట్ కాదు. రౌడీజం అంటారు, గోండాయిజం అంటారు. ఇంతకుముందు చేసిన రౌడీజము, గోండాయిజము, కబ్జాలు సరిపోలేదు. మళ్ళీ కొత్తగా వీళ్ళ ప్రభుత్వం వచ్చి రౌడీజం చేస్తే ఎవరు ఊరుకుంటాడా?